బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పని మంచిగా జాయిన్ అయిన 2 రోజుల్లోనే వెంకట్రావు అనే ఓనర్ని, ఇంటి యజమానిని మనిషా అనే పని మంచి దారుణంగా హత్య చేసి చంపేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉండే బంగారంతో పాటు మరిన్ని విలువైన వస్తువులను కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే ఈ దారుణమైన ఘటన విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో చోటు చేసుకుంది. ఇంటి యజమానిని హత్య చేసింది పని మంచి. 3 రోజుల కిందటే పని మంచిగా చేరింది అనుష. అయితే డబ్బు బంగారంతో ఇంటి యజమానిని చంపేసిన తర్వాత డబ్బు ఇంకా బంగారంతో అనుష పారిపోయింది. అయితే తన తల్లి బాగోగుల కోసం చూసుకునేందుకు అనుషను కేర్ టేకర్గా పెట్టుకున్నారు వెంకటరామారావు. నిన్న అర్ధరాత్రి కొడుకు గదిలో లైట్లు ఆన్ చేసి ఉండడం చూసిన తల్లి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తన కొడుకు మంచం పైన అన్కాన్షియస్గా పడిపోయి ఉన్నారు. సో దీంతో అక్కడ ఏం జరిగిందో భయపడి వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచారు. అయితే రామారావు పైన కారం పొడి చల్లినట్లు గుర్తించింది తల్లి. బీరువా పగలగొట్టి ఉండడంతో అనుష కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ప్రజెంట్ అయితే ఉదయం 6 గంటలకు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ సాహిత్య, విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో ఒక దారుణ హత్య చోటు చేసుకుంది. పని మనిషి ఏకంగా యజమానిని చంపేసి అక్కడ ఉండే డబ్బులు అదే రకంగా బంగారం కూడా దోచుకెళ్ళని తెలుస్తుంది. సో ఏంటి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సాహిత్య? విజయవాడలో పని మనిషి ఒక యజమానిని చంపేసిన ఘటన అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. నిజంగా ఇది ఒక షాకింగ్ విషయంలాగా అందరూ చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కాలనీలో గుణదలలో జరిగిన ఈ సంఘటనకైతే కనుక ఖచ్చితంగా షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే సంఘటన జరిగిందో బిల్డింగ్ వద్దనే ఉన్నామో. ఇక్కడే ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో యజమాని వెంకటరామారావు ఎవరైతే ఉన్నారో ఆయన్ని 3 రోజుల క్రితం అపాయింట్ చేసుకున్నటువంటి పని మనిషే స్వయంగా డబ్బుల కోసం, బంగారం కోసం అతన్ని హత్య చేసిన విషయం అయితే కనుక కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ బిల్డింగ్లోనే ఆవిడ 3 రోజుల క్రితం జాయిన్ అయ్యింది. గతంలో ఎక్కడైనా పని చేసిందా అంటే కనుక ఆయనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఏజెన్సీ ద్వారా ఆవిడని అపాయింట్ చేసుకున్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. అయితే పని మనుషులు ఇంతటి నిర్వాగానికి నిజంగా పాల్పడతారా ఏంటి అనేది కూడా అందరికీ కాస్త అనుమానాలు స్టార్టింగ్లో రావు. తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాల్లో అయితే కనుక ఇంట్లో కొన్ని సామాన్లు డబ్బులో కాజేసిన విషయాలు చాలామంది చూస్తూ ఉంటారు. బట్ కానీ ప్రాణం తీసేసి మరీ డబ్బులు బంగారం కాజేసే అంత స్థాయికి పని మనుషులు వెళ్ళారా అనేది కూడా అందరినీ భయాందోళనకు గురి చేస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే నైబర్స్ని అడిగి తెలుసుకుందాం అసలు ఆ పని మనిషి ఎక్కడైనా ఉండేదా లేకపోతే ఏంటి, అసలు ఎలా ఉండేది. సరే ఏంటి సార్ అంటే ఇక్కడ మీ ఇంటి దగ్గరనే పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడే జరిగింది సంఘటన. వెంకటరామారావు గారు ఒక పని మనిషిని అపాయింట్ చేసుకుంటే ఆవిడే చంపేసిన పరిస్థితి ఎలా చూస్తారు? చాలా ఘోరం అండి. ఇటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు రాలా. మేము 92 నుంచి ఉంటున్నాం ఇక్కడ బిల్డింగ్ కట్టుకుని. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి జరగలేదమ్మా. ఎన్ని గంటలకు తెలిసింది సార్ మీకు ఇక్కడ ఇలా జరిగింది? మాకు తెలియదమ్మా. మేము 10:30కి తాళం వేసి పడుకున్నాం. పొద్దున్నే 6ంటికి పేపర్ పాలు వస్తాయి కదా, వచ్చినప్పుడు ఇక్కడ జనం ఉన్నారు. ఏంటంటే రామారావు గారు చనిపోయారు, పని మనిషి చంపేసింది, హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాం అన్నారు. అట్లా తెలిసిందమ్మా మాకు. అంతేగాని ముందు తెలవాలి మాకు. ఇప్పుడు ఏమన్నా గలాటా జరిగితే తెలుస్తుంది. గలాటా లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మరి 2 రోజులు 3 రోజులు అయిందంటున్నారు. మరి ఈ డబ్బు నగలు బంగారం ఉండగానే ఆ అమ్మాయికి ఎలా తెలిసింది అనేది కూడా మనకు ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు అయితే ఒక 6 నెలలో, నెల రోజులు, 2 నెలలు ఉంటే ఈ కీసు ఎక్కడ పెడతారు, ఈ ఎక్కడ పెడతారు అనేది తెలుస్తుంది. కానీ ఇది ఆశ్చర్యంగా ఉందేమో. వచ్చేది 3 రోజుల్లోనే ఇలా జరగటం చాలా బాధగా ఉందమ్మా. ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? అంటే రామారావు గారితో పాటు వాళ్ళ అమ్మగారు ఉంటారని? వాళ్ళ అమ్మగారే మెయిన్ అమ్మా. అమ్మగారు ఆయనే ఉంటారు, ఎవరు ఉండరు. పాప వస్తా పోతా ఉంటుంది. అమ్మాయి ఇక్కడే ఉంది. మన ఏకాదశి నాడు కూడా నాకు పేలాబిన్ పంపించింది అనమాట. పంపించింది అనమాట. అదేంటి పిల్ల అప్పుడప్పుడు వస్తా పోతా ఉంటుంది అనమాట. పిల్ల బాబు వస్తా పోతా ఉంటారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వస్తూ ఉన్నాయి కదా. ఇంకా హైదరాబాద్ నుంచి పాప ఇప్పుడు వస్తూనే ఉంటుంది, ఉంటానే ఉంటారు అందరూ. ఇట్లా జరుగుతుంది అనుకోలేదమ్మా. చాలా ఘోరం అసలు. పొద్దున్న నుంచి మనసులో లేదు. రామారావు గారు చచ్చిపోవడం ఏంటి,
పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నారంటే కూడా నాకు కొంచెం మనిషిని వాళ్ళ అమ్మగారు 90 ఏళ్ళు వచ్చిన మనిషి ఆవిడ శుభ్రంగా ఉంటే ఇప్పుడు ఆవిడకి ఏంటి పరిస్థితి అనేది పొద్దున్న నుంచి నాకైతే ఎంత దిగులుగా ఉందో. మాట్లాడుతుండే వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా మీతో? లోకల్ మాట్లాడేది ఇప్పుడు ఎక్కడ కిందకి రావట్లేదుగా, కిందకి రావట్లేదుగా, అక్కడే ఉంటారుగా, పైన ఉంటారుగా. ఎప్పుడన్నా ఏదైనా ఉంటే పరదేశానికి వెళ్తే ఏదైనా కార్యక్రమం జరిగిన పరదేశం మా అమ్మ బాగున్నాను అదే బాగా. అంటే పని మనుషుల్ని పెట్టుకోవడంలో కూడా అంటే వాళ్ళు ఏమన్నా ఆలోచించకుండా ఏమైనా చేసి ఉంటారా లేకపోతే ఎట్లా? 3 రోజులు అయిందనేసరికి కొంచెం అనిపిస్తుంది. మరి 3 రోజులు అయింది. అంతకుముందు ఒక అమ్మాయి ఉండేది, చాలా 5-6 ఏళ్ళు ఉంది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరికి వాళ్ళే, ఆ అమ్మాయి లోటుపాట్లే ఉన్నాయి, వీళ్ళ లోటుపాట్లే ఉంటాయి కదా, తప్పదు కదా ఇక అదనమాట. ఇప్పుడు ఒక ఇంట్లో మనుషులే ఉంటాం కదా ఒకరికొకరు. అట్లాగే మరి ఇక అమ్మాయి వెళ్ళిపోయిందంటే అమ్మాయి వెళ్ళిపోయినాక 2, 3, 4 మారారు. అసలు ఒక అమ్మాయి మోటార్ సైకిల్ మీద వచ్చి దింపుతూ ఉండేవాడు ఒక అబ్బాయి వచ్చి. ఇంతలోకి ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చిందో నాకు అర్థం కాల. అంతకుముందు వేరే పని మనిషి కూడా ఉండేది, అంతకుముదు వేరే ఉండేది అన్నమాట. అమ్మాయి రేతి పూట ఉండటం కోసం ఆయన చెప్తున్నారు. చెప్పండి. వేరే అమ్మాయి 5-6 సంవత్సరాలు చేసింది. చేస్తే మరి ఎక్కడ తేడా వచ్చిందో, దేనికి తేడా వచ్చిందో తెలియదు. ఆ అమ్మాయి మానేసినాక చాలామంది మారారు, 5-6 పైనే మారారని మా. మరి ఈ అమ్మాయి అసలు మేము కూర్చోండి మామూలుగా పని మనుషులకి ఎంతెంత జీతం ఇస్తుంటారండి? అంటే పనులు బట్టమ్మా. ఇప్పుడు 2 బెడ్రూమ్ ఉందనుకోండి, ఇల్లు రెగ్యులర్గా తుడవాలి కదా, అలాంటప్పుడు 2000, 2500, 3 బెడ్రూమ్ అయితే 3000 అలా ఇస్తారు. అది మామూలుగా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే బొచ్చుల వరకు తెచ్చుకుంటాం, 1000 రూపాయలు ఇస్తాం. ఈ మిగిలిన పని అంతా ఆమె చేసుకుంటుంది. అట్లా మీరు చెప్పండి. అంటే గతంలో ఎప్పుడైనా వేరే పని మనుషులను అంటే తెలిసిన పని మనుషులను ఎవరైనా పెట్టుకున్నారా వాళ్ళు? అంటే ఇప్పుడు 5-6 మారారు అంటున్నారు కదా. ఒక ఉల్లిపాయ అబ్బాయి భార్య వచ్చేసి పెట్టింది పాపం. పొద్దున్నే వచ్చి తింపేవాడు వాళ్ళ అబ్బాయి కానీ ఎవరన్నాను, అమ్మాయి చేసి పెట్టింది. ఈ అమ్మాయిని అనూష అనే పని మనిషిని ఎప్పుడు చూడలేదా మీరు అంతకుముందు? అంటే ఇక్కడ ఏరియాలో కానీ ఈ చుట్టుపక్కల ఎవరో కూడా ఇప్పుడు నాకు తెలియదు, అసలు నేను చూడలా. అసలు ఇప్పుడు అమ్మాయి ఫోటోను చూస్తే గుర్తుపట్టగలను. అసలు మరి ఎవరో ఏంటో తెలవదు. అమ్మాయి అసలు ఎవరో ఏంటో కూడా నాకు తెలవదు. అదే అంటే ఆధార్ కార్డు ఉందంటున్నారు, అది పెట్టుకొని ముందు ఫోటో అది ఉంటుంది కదా దాంట్లో అయితే. ఇదిగోండి అమ్మాయి ఫోటో. ఇది ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? ఫోటో కూడా చూస్తున్నారు. అంటే ఇప్పటికీ ప్రాథమికంగా పోలీసులు ఎవరైతే అనూషని గుర్తించి ఒక ఫోటోని అయితే రిలీజ్ చేశారో ఆ ఫోటోకి సంబంధించి కూడా అక్కడ టెనెంట్స్ వీళ్ళు ఎప్పుడో ఎన్నో ఏళ్లగా ఇక్కడ ఆయనతో కలిసి ఉంటున్నారు. ఇక్కడ వెంకటరామారావు గారితో వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ అమ్మగారు కూడా తెలుసు. ఇప్పటికీ చాలా మంది పని మనుషులు కూడా మారారని చెప్తున్నారు. చూసారమ్మా మీరు ఎప్పుడైనా ఈ పని మనిషిని? చూడలేదా? చూడలేదు. సో అదే పరిస్థితి. అంటే మొత్తం మీద అసలు ఇళ్లల్లో పని మనుషులు ఇంతటి ఘాతుకానికి పాల్పడతారా అనే దానికి నిదర్శన సంఘటన విజయవాడలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఖచ్చితంగా బిల్డింగ్ దగ్గర అయితే కనుక నిజంగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా వెంకటరామారావు గారికి జరిగిన ఈ సంఘటన ఎవరికి జరగకూడదు అని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆయనకి ఎంతో పలుకుబడి పేరు కూడా ఉంది. ఆయన గతంలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన రిటైర్ అయిపోయి కూడా అంటే వయసు పైపడడంతో ఆయన ఇంట్లో ఉండడానికి కానీ అక్కడ సహాయంగా ఒక పని మనిషిని పెట్టుకుందాం, వాళ్ళ అమ్మగారిని చూసుకునేందుకు కూడా. అంటే పిల్లలందరూ ఎక్కడో వేరే దగ్గర సెటిల్ అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళని చూసుకోవడానికి ఇంకొక పర్సన్ ఎవరో ఒకరు కావాలి కాబట్టి ఒక ఏజెన్సీ ద్వారా ఆమెని నియమించుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ఒక్కసారి విజువల్స్లో చూస్తే కనుక వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనము. అయితే వాళ్ళ అన్నగారు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలో కూడా అడిగి తెలుసుకుందాం. అంటే అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఏంటి, ఎంత బంగారం తీసుకెళ్ళిపోయింది ఆవిడ, తీసుకెళ్ళిపోవడానికి ఒక మనిషి ప్రాణమే ఖచ్చితంగా తీసుకోవాలా, అంటే పని మనుషులు ఇంతటి ఘాతుకానికి పాల్పడతారా అనే దానికి ఖచ్చితంగా ఈ సంఘటనే నిదర్శన అని చెప్పుకోవచ్చు. విజయవాడలో ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారి జరిగింది. పని మనుషులను అపాయింట్ చేసుకోవాలంటే కూడా చాలామంది ఇళ్లలో భయపడుతూ ఉంటారు, ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి మనం వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఒక అనూష అని ఒక పని మనిషిని వెంకటరామారావు గారు 3 రోజుల క్రితమే నియమించుకున్నా, అసలు బీరువా తాళాలు కానీ అవన్నీ ఎలా తెలిసినాయి ఆవిడకి ఈ 3 రోజుల్లోనే అంత కాజేసే అంతటువంటి ఐడియా ఎట్లా వచ్చిందండి? అంటే మాకు అంత పర్టికులర్గా తెలియదండి. మేము ఇప్పుడు చూడటానికి వచ్చాము, కబురు తెలిసి వచ్చాము. ఎట్లా అన్నయ్య మీరు చెప్పండి. సార్ మీరు చెప్పండి, అంటే ఏం జరిగి ఉండొచ్చు అసలు అనూష అనే పని మనిషిని సార్ ఎలా అపాయింట్? అంటే ఒక 2 వీక్స్ అయిందమ్మా అపాయింట్ చేసుకుని. యాక్చువల్గా ఆవిడ హాల్లో మామూలుగా రూమ్లో పడుకునేది.
చనిపోయిన రామారావు గారు మదర్ కూడా ఉన్నారు, పెద్ద ఆవిడ 90 years ఓల్డ్. ఆవిడ పక్క రూమ్లో ఉంటారన్నమాట. ఆ రూమ్లోనే ఆ పని మనిషి కూడా పడుకునేది. సో యాక్చువల్గా రాత్రి పర్టికులర్గా కావాలని చెప్పేసి హాల్లో పడుకుంది ఆ అమ్మాయి. పడుకుని ఈవిడికి రామారావు వాళ్ళ మదర్కి ఎందుకో మెలకు వచ్చింది. 11:45 ఆ టైంలో హాల్లోకి వస్తే లైట్స్ అవి ఆఫ్ చేసి ఉన్నాయన్నమాట. సో లైట్స్ ఆన్ చేసుకుని చూస్తే వెనకాల తలుపు తీసి ఉండటం గమనించింది ఆవిడ. సరే ఏంటి వెనకాల తలుపు తీసి ఉంది, వేయమని చెబుదామని చెప్పేసి ఈ రామారావు గారి రూమ్లోకి రావటం జరిగింది. రామారావు గారి రూమ్లోకి వస్తే ఆయన అప్పటికే అన్కాన్షియస్గా పడి ఉండటము. అంటే ఆయన తాళాలు అన్ని కూడా అంటే చాలా భద్రంగా పెట్టుకుంటారు, ఎవరైనా డబ్బులు ఉన్నది కానీ బంగారం ఉన్న బీరువా తాళాలన్నీ కూడా. కానీ అంత ఈజీగా ఆవిడ ఎలా తీసుకోగలరు? ఈజీగా అంటే ఆవిడ గమనించి ఉంటుంది. అంతకు ముందు నుంచే ఆయన ఎక్కడ పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ గమనించే ఉంటుంది అనమాట. జనరల్గా మనం అది చెప్పలేము, అంటే ఏ దిండు కింద పెట్టడమో లేకపోతే ఏ అలమరలో పెట్టడమో ఆ గమనించి ఉంటుంది. ఆ మొత్తం ఎందుకంటే యాక్చువల్గా పని అమ్మాయి అదే పర్పస్తో పనికి చేరిందనుకో, చేరితే ఏమవుతుంది వెంటనే దాని మీదే దృష్టి ఉంటుందన్నమాట. సో అట్లా గమనించి ఉండొచ్చు. సో అట్లా తీసుకుని సో ఇంకెవరు హెల్ప్తోనో ఇదే ఈవిడ చూడడము, ఈవిడ పక్క ఇంటి వాళ్ళని అలర్ట్ చేయటము జరిగింది. వెంటనే పోలీసులకి 100కి ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ అది స్టార్ట్ చేశారు. అంటే ఓన్లీ బంగారం డబ్బులేనా, ఇంకా విలువైన వస్తువులు ఏమైనా ఆవిడ తీసుకుని పోయినట్టుగా మనకు సమాచారం లేదు. డబ్బులు మాత్రమే పోయినాయి అని అనుకుంటున్నాం. ఎంత డబ్బులు పోయినాయండి సుమారుగా ఒక 90,000. మేము చిన్న అమౌంట్కి ప్రాణం పోయిందని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నాం యాక్చువల్గా. అంటే బంగారం కూడా తీసుకెళ్ళింది, అది దాదాపు 5 లక్షలు 10 లక్షల దాకా ఉంటుందని అనేసి అంటున్నారు. అదంతా లేదమ్మా, అట్లాంటి పిల్లలు చెప్పాలి. పిల్లలు హైదరాబాద్లో ఒకరు ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారు. సో అది టైం చెన్నైలో ఉంటారు బాబాళ్ళు. వాళ్ళు బాబాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంటారు. మీరేమవుతారండి వెంకట? మేము కజిన్, అవును రామారావుకి కజిన్ అవుతాం. ఈయన బ్రదర్. ఈయన మీరు చెప్పండి అండి. అంటే చెప్పాను నేను హైదరాబాద్లో ఉన్నా, నాకు చెప్తే నీకు పొద్దున ఇక నాకు 1 వరకు నాకు అసలు తెలియదు. ఇక్కడికి వస్తుండేవాళ్ళ వస్తూ ఉండేవాళ్ళం. చాలా ఈ మధ్య చూసారా మీరు? వచ్చిన మధ్య గ్యాప్ వచ్చింది, రాలా నేను. నాకు కూడా కొంచెం నీరసంగాను, కాళ్ళు నొప్పులు, షుగర్ ఉండి నేను రాలా, ఇంటికి నుంచి రావట్లా, బయటికి రావట్లా. నాకు 70 దాటిపోయింది వయసు, అందుకని బయటికి రావట్లా. అప్పుడు మా అమ్మని చూస్తానికి వచ్చేవాడిని. చూసి ఎవరైనా పని మనిషి కనపడడం కానీ ఇలాగ. ఈ అమ్మాయిని ఇప్పుడు చూడలే నేను. అంతకుముందు ఎప్పుడో ఒక అమ్మాయి, అంతకుముందు ఎప్పుడు అమ్మాయి పేరు ఏదో కూడా ఉంది, నాకు పేరు అమ్మాయి పేరు కూడా, ఈ అమ్మాయి నీ పేరు ఏంటమ్మా, ఇవి ఏంటమ్మా ఏంటి అని కూడా ఇప్పుడు ఎవరిని అడగను. వస్తాను, మా అమ్మ దగ్గర కాసేపు కూర్చుంటాను, మాట్లాడతాను. మా అబ్బాయి వచ్చాడమ్మా, కొంచెం మా అబ్బాయికి టీ పెట్టమ్మా ఇవి అంటాను. నేను అమ్మాయి నేను టీ తాగనమ్మా, షుగర్ పెరుగుతుంది, నాకు వద్దమ్మా, ఏం వద్దు, టీ కూడా వద్దు, నాకు ఏం వద్దు అన్నాను. షుగర్ లేకుండా పెట్టాను, నాకు వద్దమ్మా అని ఊరుకుండమ్మా అనేవాడిని. ఎప్పుడు చూడాల నేను అమ్మాయిని చూడొచ్చు. అంటే ఆ పని మనిషిని కూడా ఎప్పుడు చూసిన పరిస్థితి ఏమీ లేదు. కానీ అంతకుముందు ఎప్పుడైనా వాళ్ళ అమ్మగారిని చూసేందుకు వచ్చిన సమయాల్లో అయితే కనుక వేరే పని మనిషి ఉన్న పరిస్థితులు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఇంటి దగ్గర సంఘటన చోటు చేసుకుందో అందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఆ పని మనిషి గురించి మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అంటే ఆ బీరువా తాళాలు కానీ ఏదైనా కానీ గతం నుంచి ఆవిడ చూసి గమనించి దాని మీద ఆ డబ్బు మీద కానీ ఆ బంగారం మీద కానీ కన్నేసి వెంకటరామారావు గారిని ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే ఇంకొక మనిషితో సహాయంతో అయితే కనుక దిండుతో గట్టిగా ముఖం మీద నొక్కేసి ఊపిరాడకుండా చేసి చంపేసిన ఘటన అయితే ఉంది. ఆ ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనపడకుండా చాలా చాకచక్యంగా అక్కడంతా కారం అంతా కూడా చెల్లేసిన పరిస్థితిని చూసి పోలీసులే నిజంగా షాక్కి గురయ్యారని చెప్పొచ్చు. దాన్ని ఆ సంఘటన మొత్తాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుని వాళ్ళ స్టేట్మెంట్ని కూడా తీసుకున్నారు కుటుంబ సభ్యులది. అక్కడ నుంచి కూడా ఆ స్టేట్మెంట్ ఆధారంగా అయితే కనుక దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ పని మనిషిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అసలు ఏం జరుగుంటుంది ఏంటి, ఆవిడకి ఎవరైనా చెప్పి చేయించారా, ఆవిడ సొంతగా వచ్చిన ఆలోచన డబ్బుల కోసమే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందా అనే విషయాలను కూడా పోలీసులు అయితే దర్యాప్తులో తేల్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే పని మనుషుల్ని ఖచ్చితంగా అపాయింట్ చేసుకునే ముందు అందరూ జాగ్రత్తగా అయితే కనుక ముందు వెనక అసలు వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వస్తారు, ఎంతవరకు పనిచేస్తారో, గతంలో ఏమైనా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేది అయితే ఖచ్చితంగా అందరూ చూసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు
అయితే కనుక అందరూ తగిన చర్యలు తీసుకోవాలి. దీని గురించి కూడా అంటే పని మనుషుల్ని ఏదో ఆ టైంకి మనకి అవసరం కదా అని చెప్పి చేసుకోవడం కన్నా కూడా ముందుగానే మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కానీ లేకపోతే ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే కనుక ముందు జాగ్రత్తగా వాళ్ళ గురించి ప్రాథమిక సమాచారాన్ని అయితే తీసుకొని పని మనుషుల్ని అపాయింట్ చేసుకోవాల్సిందిగా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు ప్రజలకి. అయితే విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి గుణదల ఏరియాలో ఎన్టీఆర్ కాలనీ ఇదంతా చాలా క్లాసీగా ఉంటుంది. ఏరియా అంతా కూడా అందరూ ఓన్ హౌసెస్లో కూడా వాళ్ళందరూ నివసిస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ పిల్లలందరూ కూడా హైదరాబాదుల్లో వేరే వేరే చోట సెటిల్ అయిపోయిన పరిస్థితుల్లో అయితే కనుక ఇక్కడ ఒంటరిగా జీవితాన్ని వాళ్ళు స్పెండ్ చేస్తున్న టైంలో ఎక్కడైతే వాళ్ళ అమ్మగారికి కూడా హెల్త్ బాగోలేదు కాబట్టి ఆయనని ఖచ్చితంగా టార్గెట్ చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇటు వెంకటరామారావు గారు కూడా ఒక్కళ్ళే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ అమ్మగారిని చూసుకునేందుకు ఈ పని మనిషిని అయితే కనుక అపాయింట్ చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మిగిలిన పని మనుషులు కానీ లేకపోతే ఈ ఏరియాలో ఎవరెవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఈ అమ్మాయికి వాళ్ళకి అంటే పని మనుషులు చాలామంది వర్క్ చేస్తున్న మెయిట్స్ అందరికీ కూడా ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈవిడ ఏమైనా తెలుసా లేకపోతే ఈవిడ అంతకుముందు గతంలో ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేసేదనే విషయాలపైన కూడా మిగిలిన ఆ మెయిట్స్ని కూడా అడిగే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే బిల్డింగ్లో కింద టెనెంట్స్గా కూడా ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని కూడా ప్రాథమికంగా అడుగుతూ ఉన్నారు. అంటే గతంలో అంతకుముందు ఈ ఏరియాలో ఎక్కడైనా కనపడిందా లేకపోతే ఇప్పుడు మనం ఆల్రెడీ వేరే నైబర్స్తో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అమ్మాయిని ఎక్కడ కూడా చూసిన దాఖలాలు లేవని కూడా చెప్తూ ఉన్నారు. అలాంటి పని మనుషులు ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా పోలీసులను కానీ లేకపోతే దగ్గరున్న వాళ్ళకి కానీ సమాచారం అందించి వెంటనే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి అక్కడే ఏదైనా కానీ అంటే దానికి సంబంధించి కూడా ఒక కౌన్సిలింగో లేకపోతే వాళ్ళని పోలీసులకు పట్టించే విధంగా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళందరికీ పోలీసులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇంకా పోలీసులు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఆ పని మనిషి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే విషయాలపైన కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆమె గతంలో ఏమైనా ఇలాంటి కేసులు అంటే ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపైన కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఆమెతో ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయాన్ని అయితే కనుక పోలీసులు ఇంకా దాని గురించి సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రజెంట్ విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో ఒక దారుణం చోటు చేసుకుంది. పని మనిషి ఇంటి యజమాని కళ్ళల్లో కారం కొట్టి అతని మొహం పైన దిండితో ఊపిరాడకుండా చేసి చంపేసిన ఘటన విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో చోటు చేసుకుంది. సో దీంతో అక్కడ పని మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అంటే చంపిన తర్వాత కూడా డబ్బు ఇంకా నగలు కూడా దోచుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే ఆ పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో దీంతో ఆ పని మనిషి వెనుకల ఎవరున్నారు, ఎవరి సహాయంతో ఇదంతా చేసింది, గతంలో పనిచేసిన వాళ్ళతో తనకి ఏమైనా కనెక్షన్స్ ఉందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఫర్దర్గా పోలీసులు అయితే మీరు పని మనుషులను పనిలో పెట్టుకునే ముందు వాళ్ళ ఆధార్ కార్డ్ మిగతా వెరిఫికేషన్ అంతా చేసుకొని వాళ్ళకు సంబంధించినంత డేటా సేకరించుకున్న తర్వాతనే వాళ్ళు పనిలో పెట్టుకోవాలి అండ్ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు.